ఎయ్ నా కొడుకుల్ని ఎయ్. ఈ డైలాగు, ఈ మీమ్ ఇప్పుడు ఢిల్లీ పోలీసులకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకనంటారా, ఓ సీజేపీ ప్రొటెస్ట్ చేసిందంటే ఉరికొచ్చిండ్రు. అందులో లంగెవడో తెలియదు, దొంగెవడో తెలియదు, దొరెవడో తెలియదు, కానీ ఎగేసుకుంటా ఉరికొచ్చి పబ్లిక్ ప్రాపర్టీలను డ్యామేజ్ చేయడము, పోలీసులను కొట్టడము, పోలీసుల వాహనాలను డ్యామేజ్ చేయడము, ఇవన్నీ కథలు మస్తు మస్తు కథలు పడ్డరు. ఇక ఇప్పుడు ఇలా టైం వచ్చేసింది. ఇది ఎట్లుందంటే, చీమలు ఏదైతే పుట్టలు పెట్టుకుంటాయో ఆ పుట్టలో చేతి పెట్టి కుట్టవా కుట్టవా అంటే చీమలు కుట్టనా అన్నట్టే ఇక్కడ పోలీసుల ముందుకు పోయి టియర్ గన్స్ కొట్టండి, నా మీద లాఠీ చార్జ్ చేస్తారా అని ఎక్స్ట్రాలు ఓవర్ యాక్టింగ్లు ఎవరెవరైతే చేసిన బ్యాచ్ ఒకటి ఉందో ఆ బ్యాచ్కి ఇప్పుడు బద్దలు బాసింగాలు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఎందుకంటే సీజేపీ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎవడెవడో ఆసరాగా తీసుకొని ఇందులో ఎవడెవడు వస్తున్నాడు, ఏమేం చేస్తున్నారు, అందులో రేప్ అండ్ మర్డర్ కేసులలో ఉన్నోళ్ళు ఆ ప్రొటెస్ట్లో ఎందుకు వస్తున్నారు, పోక్సో కేసులు ఉన్నోళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎక్కడెక్కడోళ్ళో ఎవడెవడెవడో దేశంగాని దేశం నుంచి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఒక ఇదితోన వచ్చినోనికి కూడా ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఒక ఆశ్రయాన్ని ఇచ్చినట్టే అయిపోయింది. ఇందులో ఒక్కొక్కడు ఒక్కో తీరు. ఒక అమ్మ వచ్చేమో మోదీని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన అమ్మనా బూతులు తిడుతుంది, ఇంకా వాళ్ళ నోటికే మొక్కాలే వాళ్ళ మాటలతోన. ఇంకో ఎదవనేమో ఆర్మీ జవాన్లను తిడతారు. అసలు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమన్నుంటే ఇందులో ఆర్మీ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అబ్బాయి మీరు? ఆడో పక్క బార్డర్లా ఎంతగానం కష్టపడుతున్నారు, ఎంతగానం కింద మీద అవుతున్నారు. ఆడ వాళ్ళంతగానం కష్టపడుతుంటేనే ఇక్కడ మనం లోపల ఇంత మంచిగా ఇష్టం వచ్చినట్టు తిరుగుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఉంటున్నాము. అలాంటిది ఆర్మీ జవాన్ల గురించి మాట్లాడతారు ఈ మోతవార్లు. ఏం చదువు సంధ్య లేని ఈ మోతవార్లు ఆర్మీల గురించి మాట్లాడతారు. మళ్ళీ ఈ ఎవడైతే ఈ సీజేపీ ప్రొటెస్ట్లో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తున్న ఎద్దవలు ఉన్నారో ఆడొక్కడు కూడా చదివినోడు కాదు. నువ్వేం చదువుకున్నావు అని అంటే బిఏ అంటాడు. బిఏలో ఏం చేసినా అంటే బిఏనే అని చెప్తాడు. అంటే వాడు ఏం చదివిండో వానికి ఓ క్లారిటీ లేదు. వాడు అసలు ఆ ప్రొటెస్ట్కి ఎందుకు వచ్చిండో వానికే తెలియదు. అందులో ప్రొటెస్ట్ మీనింగ్, అసలు ఆ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కూడా తెలియని దద్దమ్మలు చాలామందే ఉన్నారు. కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్సు ఇంకా సీజేపీ అండ చూసుకొని మాట్లాడినరా, ఇంకో పార్టీ అండ చూసుకొని మాట్లాడినరా, ఏం చూసుకొని మాట్లాడినరో ఆ దేవునికే ఎరుగు. కానీ ఇష్టం వచ్చిన కూతలు కూసిండ్రు. మోడీని తిట్టిర్రు, దేశాన్ని తిట్టిర్రు, దేశాన్ని తుకుడాల కింద కావాలన్నారు. అసలు ఇది దేశమే కాదు, ఇందులో అసలు పరిపాలనే సక్కలేదని మస్తు మాట్లాడాలి, గవర్నమెంట్ని వ్యతిరేకించాలి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. కానీ నువ్వు యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఎందుకు సపోర్ట్ చేస్తావు, వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ ఎక్స్ట్రాలు చేసి ఎవడెవడైతే ఉంటారో వాళ్ళందరినీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఏ బొక్కల దాక్కున్నా కూడా ఒక్కొక్కరిని బయటికి గుంజి మరీ ఆ రోడ్ల మీదనే వాళ్ళు డిప్పలు వలగొడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈ కొడుకులకి ఇది కావాల్సిందే. ఎందుకంటే ఎట్లా మాట్లాడినరు, ఏమేం మాట్లాడిర్రు, ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో తెలియదు, ఏం తెలియదు, అన్నం తెలియదు, పున్నం తెలియదు, ఏం తెలియదు. ఫోన్ పెట్టాలి, మాట్లాడాలి, మోడీని తిట్టాలి, గవర్నమెంట్ని మాట్లాడాలి, అవసరమైతే పోలీసులను తిట్టాలి, పోలీసులను కొట్టాలి, పోలీసుల వాహనాలను డ్యామేజ్ చేయాలి. ఇదే ఒక ఎజెండాగా పెట్టుకొని రెచ్చిపోయిన ఒక్కో ఎదవకి ఈరోజు ఢిల్లీ పోలీసులు వాడు ఇంట్లున్నా వాడిని బయటికి గుంజుతున్నారు, వాడు బాత్రూంలో ఉన్నా వాడిని బయటికి గుంజుతున్నారు. అంతేకాదు వాడు హాస్టల్లో ఉన్నా ఏడున్నా సరే వాడిని వెతికి మరి వాడిని ఈరోజు బయటికి గుంజి అవే లాఠీలతోన వానికి బడిత పూజ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినది. ఎందుకంటే పోలీసులను మీకు అంత ఆశావాషిగా కనిపిస్తున్నారు. ఆ పోలీసులు వాళ్ళ తిప్పలు వాళ్ళు ఆ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఉంటే వాళ్ళని రిటర్న్ కొట్టి వాళ్ళ మీదకి పోయి వాళ్ళని రక్తాలు వచ్చేలాగా, ప్రాణాలు పోయేలాగా, ఐసీయూలో పడేలాగా అంతగానం కొట్టి మళ్ళీ వాళ్ళు రివర్స్ కొట్టేసరికి ఇగో మమ్మల్ని కొడుతున్నారు, ఇగో మమ్మల్ని దాడి చేస్తున్నారు, ఇది ఎక్కడ డెమోక్రసీ, మాట్లాడొద్దా, మాట్లాడితే ఇట్లుందని ఎద్దవ డ్రామాలు, నాటకాలు, ఇన్స్టాగ్రామ్లో చేసే యాక్టింగ్లంతా కూడా ఆ ప్రొటెస్ట్లోనే జరిగినాయి అంతా మొత్తం కూడా. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పోలీసులు చూసుకుంటూ కూర్చుంటారా? చూసిర్రు, తీసిర్రు. ఒక్కొక్కడిని ఎన్ని వందల కెమెరాలల్లో రికార్డ్ అయిన ఒక్కొక్కరిని తీసి వాని ఇంటి పేరు, వాని పేరు మొత్తం వాని అడ్రస్తో సహా తీసి వాడిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో
ఎంత శుద్ధ పూసల్లాగా నటిస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు మోడీని ఎట్లా మాట్లాడిండ్రు, ఏ ఫొటోస్ పక్కన యాడ్ చేసి ఎట్లా గలీజ్గా ఇచ్చేసిండ్రు, ఎంతగానో మీరు చేసారు. మీకే వాడనికి వస్తుందా ఏఐ? పోలీసులకు వాడనికి రాదా? మీకంటే బెస్ట్గా వాడుతున్నారు పోలీసులు. ఏదైతే ఈ ప్రొటెస్ట్లా ఉన్న పోలీసులరో వాళ్ళు పెట్టుకున్న స్పెట్స్కి కెమెరా, ఏఐ కెమెరా ఉంది. ఆ కెమెరాతోన ఇందులో ఎవరెవడు పోలీసులను కొట్టిండ్రు, ఎవడెవడు ఏం చేసిండ్రు, అక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసిండ్రు, ఇవన్నీ రాళ్ళు ఎవరెవరైతే రువ్విండ్రో, సెల్ఫీ వీడియోలు ఇట్లా చేతిలో రాయి పట్టుకొని ఇట్లా చేతి పట్టుకొని పార్లమెంట్కి ఓనిస్తారా, లేదంటే రాయలు తీసుకొని కొట్టాలని సెల్ఫీ వీడియోలు చేసారు చూడు. ఇప్పుడు చేయండి ఒక్కొక్కడు, ఇప్పుడు చేయండి చూస్తాం ఎంత బాగా చేస్తారో, ఎంత ఇదిగా చేస్తారో. ఇప్పుడైతే కుక్కిన పేలలాగా శుద్ధ పూసల్లాగా ఏమన్నా నటిస్తున్నారా? మేము ఏం చేయలేదు, మేము తప్పైంది, మేము ఇట్లా మాట్లాడలేదు, మేము కావాలని మాట్లాడలేదు, మేము కోపంతోనే మాట్లాడినా. ఇంకొంతమంది డ్రామా క్వీన్లు, డ్రామా కింగ్లు అయితే ఒగల ఏడుపులు ఏడుస్తున్నారు. ఇట్లా కొట్టిరు అట్లా కొట్టిరు అనుకుంటా ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు. ఈ సీజేపీ ఏదైతే ఉందో ఆ సీజేపీ ప్రొటెస్టర్స్ వీళ్ళంతా ఎవరైతారో వాళ్ళే కరాఖండిగా చెప్పేసారు ఏమని, ఈ నాన్ వైలెన్స్ చేసేటోళ్ళు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా సీజేపీకి సంబంధం లేదు, వాళ్ళని ఏమన్నా చేసుకోండి, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పింది. ఇంక ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లుందంటే ఇంకా దేవుని మొక్కుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరి పని చేస్తున్నారు కాబట్టి ఇంకా దేవుడినే మొక్కుతున్నారు. ఇప్పుడు ఇక వీళ్ళంతా ఈ బ్యాచ్నంతా కూడా ఒక్కొక్కరిగా వెతుకుతూ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిగతా ఈ చిల్లర ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ ఒక్కొక్కరిని బయటికి తీస్తూనే ఉన్నారు, ఒక్కొక్కరిని తుగ్గురేగా కొడుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నోటీసులు ఇస్తున్నారు. ఎవరెవరైతే ఈ యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు, మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకొకటి, ఈ ప్రొటెస్ట్లో మొత్తంలో కూడా ఫేక్ వీడియోస్ని, ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేసిండ్రు. ఇంతే కాకుండా అక్కడ వైఫై ఇవన్నీ రాకుండా డిజేబుల్ సిగ్నల్స్ అన్నింటిని తీసేసినా కూడా బిట్ చాట్ అని కొన్ని యాప్లు, అంటే కొన్ని అప్లికేషన్లు క్రియేట్ చేసుకొని మరి వీళ్ళంతా ప్రొటెస్ట్లో గ్యాదర్ కావడానికి ఎన్ని కథలు పడ్డారో, ఏమేం కథలు పడ్డారో సోషల్ మీడియాలో, అక్కడ జంతర్ మంతర్ దగ్గర అన్నీ కూడా పోలీసులు ఒక్కొక్కటిగా తీస్తున్నారు. వాళ్ళని తుగ్గురేగా కొడుతున్నారు. కొట్టాలి, వీళ్ళని ఇట్లే కొట్టాలి. ఇంకా ఎట్లా అంటే ఇంకా తర్వాత ఇలాంటివి చేయాలి, ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అని ఎవడెవడైతే అనుకుంటారో అట్లాంటి కొడుకులందరూ కూడా భయపడాలి ఇంకోసారి బయటికి రావాలన్నా, ఇలాంటివి మాట్లాడాలన్నా. ఇంకొకటి, వీళ్ళెవరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఈ పోలీసులే డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఒక్కొక్కరిని గల్లా పట్టుకొని బయటికి గుంజుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ముందలనే వాళ్ళని లాఠీతోన్న తుక్కురేగా కొడుతున్నారు. ఎట్లా అంటే అమ్మ అయ్యా అనుకుంటా కూడా అరుస్తున్నారు. ఇంకోటి, ఆ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర నాటకాలు వేసుకుంటూ ఉండేటోళ్ళు ఇలాంటివి అవకాశంగా తీసుకొని ఈ మొత్తం ఈ ప్రొటెస్ట్లా ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కరంటే ఒక్కడు కూడా చదువుకున్న ముఖంలా లేదు. మళ్ళీ వాళ్ళ మీదంగా వాళ్ళు మాట్లాడిన మాటలు పెద్ద మాటలు, ఇంత పొడుగు మాటలు మాట్లాడుతున్నారు, అంతా చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మంచిగా బుద్ధి చెప్తున్నారు. చెప్పాల్సిందే, ఈ బుద్ధి వాళ్ళకు రావాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి అవకాశంగా తీసుకొని ఉంటే ట్రీట్మెంట్ ఇంత సివియర్గా ఉంటుంది, ఇట్లుంటుంది ట్రీట్మెంట్. పోలీసుల జోలికి వచ్చినా, పబ్లిక్ ప్రాపర్టీ దగ్గరకు వచ్చినా, అక్కడ సీసీ కెమెరాస్ని వాటన్నిటిని పగలగొట్టినా, ఏం చేసినా ప్రొటెస్ట్లు చేసుకోవాలి. దాన్ని ఎంత పీస్ఫుల్గా చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి. దాన్ని ఈ విధంగా పబ్లిక్కి, అదేవిధంగా ఈ ప్రాపర్టీస్కి సంబంధించి డ్యామేజ్ కలిగే విధంగా ఇట్లా చేయడం ఎందుకు? ఇది తప్పు కదా. ఇది తప్పు అయినందుకు దానికి తగ్గ సరైన శిక్షను ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వీళ్ళకందరికీ కూడా మంచిగా సమాధానం ఇస్తున్నారు. మంచిగా వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరి బాధ అయితే వాయబ్బా ఏమన్నా బాధ కాదు. కొంతమంది ఒగలేడుపులు వచ్చి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తున్నారు. కొంతమంది ఏమో మేము కనిపించకుండా ఎక్కడన్నా పోతామంటున్నారు. ఇంకొంతమంది ఏమో మోదీకి సారీ చెప్తున్నారు. ఇంకొంతమంది ఇంకో రకాలుగా డ్రామాలు ఆడుతున్నారు.
చూడాలి ఇంకా వీళ్ళ డ్రామాలు ఇంకెంతగానం ఆడతారో ఇంకెంతగానం కథలు పడతారు అనేది. సో చూసినారు కదా, దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.